14 ఏళ్ల ఆడపిల్లకి కష్టం వస్తే మీ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని వినండి. జుబైర్, సల్మాన్, రషీద్, ఆరిఫ్ మైనర్ అయిన హిందూ అమ్మాయిని అపహరించి నెలల తరబడి ఒకరి తర్వాత ఒకరు పైశాచికంగా ప్రవర్తించారు. స్పృహ కోల్పోయే వరకు ఆమెకు నరకం చూపించేవాళ్ళు. మళ్ళీ స్పృహలోకి రాగానే మళ్ళీ అదే పని. ఆకలేస్తుంది అని అడిగితే గొడ్డు మాంసం తినిపించారు. ఆమె చేతి మీద ఓం టాటూ వేసుకుంటే యాసిడ్ పోసి ఆ టాటూని కనపడకుండా కాల్చేశారు. ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెలల తరబడి 2 నెలలు. ఇక్కడ ఒక భయంకరమైన నిజం చెప్పాలి మీకు. ఇది ఒక క్రైమ్ అనుకుంటున్నారేమో. ఏ మీడియా మీతో చెప్పని నిజం చెప్పాలి. ఇవన్నీ చేస్తూ నిన్ను ఇలా చేస్తున్నందుకు మాకు డబ్బులు వస్తున్నాయి అని వాళ్ళు మాట్లాడడం, ఆమె వినడం. ఇలానే ఎందరో హిందూ ఆడపిల్లలను మతం మార్చాము అని గర్వంగా చెప్పడం. ఎస్, మీరు విన్నది నిజమే. హిందూ అమ్మాయిలను ఇలా చేయడానికి డబ్బులు తీసుకుని చేసిన పని ఇది. సల్మాన్ మాత్రమే దొరికాడు, ఇంకా 3 పరారీలో ఉన్నారు. ఇలా డబ్బుల కోసం ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే ఇలాంటి ఒక న్యూస్ని హిందూ ఆడపిల్లలకి, మన ఆడపిల్లల సంరక్షణ కోసం, ఆడపిల్లలు బాగుండాలి అని మీ చుట్టూ జరుగుతున్నాయని చెప్పడానికి ఏ ఒక్క మీడియా ఛానల్కి నోరు రావటం లేదా? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీ ఇంటి ఆడపిల్లకి ఇదే కష్టం వస్తే ఇలానే ఉంటా?